ప్రైజ్ లార్డ్ చర్చ్. మొట్టమొదటిగా కీర్తనలు 103 అధ్యాయము 19వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. సామ్స్ 103:19. యెహోవా ఆకాశమందు తన సింహాసమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజపాలన చేయుచున్నాడు. అలాగే మరి లూకాసు వార్త 17వ అధ్యాయము 20-21. Luke 17, 20, 21. All together, let's see. Being asked by the Pharisees whether the kingdom of God would come, he answered, "The kingdom of God is not coming with sign to be observed, nor with they say, 'Look here it is,' or there, for behold, the kingdom of God is in the midst of you." అలాగే రెవల్యూషన్స్ 11వ అధ్యాయము రెవల్యూషన్స్ 11, 15th verse. 15th verse అందరం కలిసి చదువుకుందాం అండి. And the seventh angel blew the trumpet, and there was loud voice in the heaven saying, "The kingdom of the world has become the kingdom of our Lord and of his Christ, and he shall reign forever and ever." దేవుడి వాక్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, రాజుల రాజా, ప్రభులకు ప్రభా, దేవతి దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యకాల సమయంలో మరి నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా తండ్రి దేవా, మాతో మాట్లాడండి తండ్రి దేవా. మమ్మల్ని మేము పరీక్షించుకొని దేవా మరి పవిత్రంగా నీ బలలో చేయడానికి సహాయం దయచేయమని ఒకడే ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లాస్ట్ వీక్ వర్షిప్ మెసేజ్లో అన్ని పాయింట్స్ కవర్ చేయలేకపోయా. సో అగైన్ ఐ హ్యావ్ టేకెన్ ద సేమ్ పోర్షన్. ఏంటది? లాస్ట్ వీక్ రాజుల రాజు, ప్రభులకు ప్రభు, రాజు యేసు మన ప్రభు అని ధ్యానించుకున్నాము. బట్ కింగ్డమ్ గురించి కూడా ఐ గేవ్ యూ స్మాల్ ఇంట్రడక్షన్ అండ్ ఐ లెఫ్ట్, రైట్? సో ఇఫ్ వీ రికలెక్ట్ దట్ 3 పోర్షన్స్ మనం చదివాము. ఫస్ట్ పోర్షన్ 103 నుంచి చదివాం కదా. అది చూసుకున్నట్టయితే that defines what he is already. ఆయన యొక్క రాజ్యపాలన ఎలా చేస్తున్నాడు అనేది ఆల్రెడీ మనకి ఈ చిన్న వచనంలో కనబడుతుంది అనమాట. మరి అలాగే లూకాసు వార్తకు వచ్చినప్పుడు దెర్ ఈజ్ అన్ అదర్ కింగ్డమ్, దట్ స్పిరిచువల్ కింగ్డమ్. అండ్ థర్డ్ మరి రెవల్యూషన్స్కి వచ్చినప్పుడు తిరిగి రానై ఉన్నాడు, ఆయన రాజ్య పరిపాలన చేయనై ఉన్నాడు అనమాట. సో కింగ్డమ్, కింగ్డమ్ అంటే రాజపాలన చేస్తాడు. ఓకే, సో మరి భూపునాదులు వేసిన తర్వాత ఆయన మన రాజు. అండ్ సర్వ సృష్టి అంతా ఆయన నిర్మించిందే కదా. మరి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన మాట వింటుంది అనమాట, రైట్? సో సృష్టి మాట వింటుంది కాబట్టే ఆయన ఆగమన్నప్పుడు ఆగుతుంది, మరి కదలమన్నప్పుడు కదులుతుంది, వర్షం కురవమన్నప్పుడు కురుస్తుంది, మరి సూర్యుడు ఆగమన్నప్పుడు ఆగుతాడు. మరి అలలు దాటవద్దు అని అంటే ఆ గీసిన గీతకి ముందుకు వెళ్ళవన్నమాట. అలాగే మరి అది మరి తండ్రి అయిన దేవుడిని మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో అలా చూసుకోవచ్చు. మరి కుమారుడైన దేవుడు మరి ఓడలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? పెద్ద గాలి తుఫాను వస్తుంది. వచ్చినప్పుడు ఆ గాలి తుఫాన్ని గద్దించినప్పుడు ఇట్ ఈస్ కంట్రోల్డ్, రైట్? సో ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్ మీరు చూసుకున్నప్పుడైతే ప్రతి ఒక్క సృష్టిలో ఆయన నిర్మించింది, ఆయన రాజ్యంలో ఉన్న ప్రతిదీ ఆయన మాట వింటుంది అనమాట. రాజు యొక్క మాట రాజ్యంలో ప్రతి ఒక్కరు వినాల్సిందే. మరి వినకపోతే ఏమవుతుంది? దండన ఉంటుంది కదా. సో ఆయన సృష్టి మొత్తం ఆయన మాట వింటుంది. మరి అదే మనం ఇక్కడ చూడొచ్చు కూడా. అన్నీ వింటున్నా కానీ
ఒక్కరు మాత్రం మాట వింటలేదు. ఎవరల్లో? మనం. సో నాట్ we but the person who sinned against God, right? We are already born. Most of the people who are sitting over here are already born again, and we listen to God, we correct ourselves, and we come again, and we go with the hidden word in our hearts, and we go, right? So అది పరిస్థితి. మరి దేవుడు ఆయన ఆకాశంలో ఆయన సింహాసనం ఉందంట. ఆకాశం అని అంటే ఏంటి? పైన చూస్తే ఆకాశమే కదా. మనకి కనబడుతుందా ఎవరికన్నా? కనబడట్లేదు కదా. ఆయన సింహాసనం కనబడతలేదు. ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3 ఆకాశాలు. ఒక ఆకాశము పక్షులు, మరి వాట్ వి సీ అట్మాస్ఫియర్ ఏదైతే కనబడుతుందో గాలి, ఇదంతా ఒక ఆకాశం అయితే, రెండో ఆకాశము సూర్యచంద్ర నక్షత్రాలు, శూన్యము, ఇదంతా గ్యాలక్సీస్. మూడో ఆకాశానికి ఒక వ్యక్తి కొనుక్కోబడ్డాడు. కొరింథీల్లో మనకు కనబడుతుంది, పౌలు చూపిస్తాడు. అది మూడో ఆకాశంలో ఆయన యొక్క సింహాసనం వేయబడింది అనమాట, రైట్? సో ఈ యొక్క వచనంలో కూడా చూసుకుంటే యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయించున్నాడు, ప్రతి ఒక్కటి మీద రాజ్యపాలన చేస్తున్నాడు అనమాట. బట్ మన విషయంకి వచ్చేటప్పటికి ఆయన రాజ్య పరిపాలన చేయలేకపోయి ఉన్నాడు. ఎందుకు? ఆదాము యొక్క బీజం మనలో ఉంది. సో అదే వ్యతిరేక స్వభావం ఉంది. అంటే దెర్ ఈజ్ అనదర్ కింగ్డమ్ ఆల్సో ఆన్ దిస్ ఎర్త్. వాట్ ఈస్ దట్? There is a temporary kingdom. First we have seen the eternal kingdom, and there is a temporary kingdom. That temporary kingdom, temporary అని ఎందుకు అంటున్నా అంటే తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టు గో అవే, రైట్? సో ఈ ఫాలెన్ ఏంజల్స్ వాళ్ళ మాట వినేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే మరి మనము యోహాను గ్రంథము 1 John 5:19 చూద్దామండి. 1 John 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదము. లోకమంతయు దుష్టుని యందు ఉందంట. అంటే లోకంలో ఎన్నో డిసెప్షన్స్ని, లేకపోతే ఎన్నో వివిధమైన రెబెలియస్ థింగ్స్ని మనకు చూపిస్తూ మనల్ని ఉండనీయకుండా, దేవునిలో ఉండనీయకుండా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు అనమాట ఈ సాతాను. మరి అలాగే యోహాను 18:36 ఆయన చెప్తా ఉంటాడు అనమాట. ఓకే, సో 14:30, I will no longer talk much with you, for the ruler of this world is coming. Who is the ruler of this world? The ruler of this world అని అంటే మరి సాతానుడే అనమాట. సో ఈయన ఎంతసేపు ఈ లోకంలోనే తిరుగుతూ దేవుని ప్రజలు దేవుని రాజ్యంలో ఉండకుండా చేస్తూ ఉంటాడు అనమాట. ఇట్ ఈస్ ఎ టెంపరరీ వన్. అయితే దేవుని రాజ్యము మూడోదిగా స్పిరిచువల్ కింగ్డమ్. స్పిరిచువల్ కింగ్డమ్ ఎలాగా ఉంటుంది? మొన్న లాస్ట్ టైం ఇంట్రడక్షన్లో కూడా చూసుకున్నాం కదా. మరి ఆయన ఇదే వచనం చూద్దాము. ఇందాక యోహాను 18:36 చూసుకున్నాం కదా. దేవుని యొక్క రాజ్యము మరి ఈ లోక సంబంధమైనది కాదు అని అంటే, ఇట్ ఈస్ నాట్ లైక్ ఇజ్రాయెల్, ఇట్ ఈస్ నాట్ లైక్ యూకే, యుఎస్. అది ఆత్మీయమైనది, స్పిరిచువల్ ఇట్ బిలాంగ్స్ టు స్పిరిట్ లైఫ్, రైట్? సో ఇక్కడ చూసుకున్నప్పుడు ఫస్ట్ ఆయన ఎలాగ స్థాపించాడు ఇది అని అంటే, యేసుక్రీస్తు మరి భూలోకానికి రావడం ద్వారా మరి ఆయన శిష్యులకి ఆయన పరలోక రాజ్యం అంటే ఏంటి అనేది చెప్తాడనమాట. అయితే మరి యోహాను 3:3 చూసుకుందామా. యోహాను 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి ఎవరు చూడగలుగుతారంట ఈ రాజ్యాన్ని?
బికాజ్ ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ కింగ్డమ్, నోబడి కెన్ సీ. ఈ ప్రత్యేకంగా మరి ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన్ను వెంబడిస్తున్న వాళ్ళు ఎవరు? పరిసయ్యులు కూడా ఉన్నారు. పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే ఆయన ఎంతో ఉపమాన రీతిగా ఇవన్నీ మాట్లాడుతున్నాడు అనమాట. ఎందుకు ఉపమాన రీతిగా మాట్లాడాల్సి వచ్చింది? మరి ఆయన ప్లెయిన్గా చెప్పొచ్చు కదా. కాకపోతే ఉపమాన రీతిగా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, అవి ఎవరికైతే వివరింపబడాలో వారికి మాత్రమే వివరింపబడ్డాయి అన్నమాట. మరి అది మనము మత్తయి 13వ అధ్యాయంలో ఉంటుంది. యు టర్న్ అవర్ బైబుల్స్, మత్తయి సువార్త 13వ అధ్యాయము. మరి ఇవన్నీ ఉపమాన రీతులుగా మరి దేవుడు మరి ఆయన శిష్యులకి వివరించాడు అనమాట. సో శిష్యులు కూడా అడుగుతూ ఉంటారు. 10వ వచనంలో చూడొచ్చు. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములను ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అంటే ఎంతోమంది దేవుని వెంబడిస్తూ ఉన్నారు అక్కడ, ఎంతోమంది వెంబడిస్తూ ఉన్నారు. కాకపోతే కొంతమందికి మాత్రమే పరలోక సంబంధమైన రాజ్యం గురించి మరి ఆ మర్మాలను, హిడెన్ ట్రూత్స్ని మరి తెలుసుకోవడానికి కొంతమందికే అనుగ్రహింపబడ్డదనంట. సో మెనీ పీపుల్ మైట్ బి సిట్టింగ్ ఓవర్ హియర్, బట్ అవర్ మైండ్స్ విల్ నాట్ బి హియర్, రైట్? సో దట్ ఈస్ వై గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్. వెన్ యూ వర్ స్పీకింగ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మరి దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతోమంది గ్రహించలేకపోతారంట. మరి ఇంటెన్షనల్ అంటే మరి ఎందుకు అప్పుడు రాయబడ్డది, ఆ టైంలో రాయబడిన టైంలో మరి అందరూ గ్రహించగలిగితే ఆయన ఎవరు సిలువ వేయలేరు కదా. మరి కొన్ని మర్మాల్ని మరి అట్ ద సేమ్ టైం కొంతమందికి చెప్పడం వల్ల ఆ అపోస్తులు కానీ లేకపోతే ఆయన శిష్యులు కానీ మరి ఎంతగా ప్రయాసపడి మరి దేవుని రాజ్యంను వ్యాప్తి చెందించారు అని అంటే, బూదిగంతాల వరకు నీ దగ్గరికి నా దగ్గరికి రాగలిగింది, రైట్? సో అది ఏ పరిసేడుకో ఎవరికో చేస్తుంటే మరి అది అలా అవ్వకపోదునేమో. దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని అంటే, శిష్యులకి పూర్తిగా వివరించాలి. అందుకనే 10వ వచనంలో అంటాడు అనమాట దేవుడు, 11వ వచనంలో ఏంటి అని అంటే, ఇవన్నీ మీ గురించి చెప్తున్నాను అండ్ ప్రతి ఒక్క మర్మాన్ని ఆయన వివరించాడు అనమాట. సో లెట్స్ సీ, ఐ మీన్ లాస్ట్ టైమ్ వీ కుడెంట్ సీ ఆల్ దీస్ పారబుల్స్, రైట్? సో మొదటిగా మరి 3వ వచనం 13:3లో ఉంటుంది అనమాట. ఉపమాన రీతిగా ఆయన ఇట్లా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరి వెళ్ళెను. మరి ఆయన ఏం విత్తుతున్నాడంట? పరలోక రాజ్యం గురించి సువార్తని విత్తుతున్నాడు అనమాట. మరి అది ఎక్కడ పడ్డది? ఆ విత్తనము రోడ్డు పక్కన పడ్డది, ఇంకొకటి ముళ్ళ పొదల్లో పడ్డది, ఇంకొకటి రాతి మీద పడ్డది, ఇంకోటి మంచి నేల మీద పడ్డది. మరి త్రోవ పక్కన పడ్డది ఎక్కడికి వెళ్ళిందనమాట? పక్షులు ఏరివేశాయి. పక్షులు అని అంటే సాతానికి గుర్తు ఇటులో. మరి అది వివరిస్తాడనమాట. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీప్, బట్ సాతాను అది అసలు ఫలించక ముందే వాక్యాన్ని తీసేసింది అనమాట. మరి రెండోదిగా రాతి నేల మీద పడినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆ విత్తనం మొలకెత్తుతుంది. కాకపోతే సూర్యుడు మరి ప్రకాశించినప్పుడు మరి ఆ కాంతికి, ఆ వేడికి తట్టుకోలేక చనిపోతుంది అనమాట. ఆ విత్తనం ఫలించదు. అంటే ఏంటిది అంటే, వాక్యము వినగానే చాలా అరే ఈ దేవుడు నాతోనే మాట్లాడాడు పశ్చాత్తాపడే పరిస్థితి ఉంటుంది. కాకపోతే వెన్ దెర్ ఆర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, మరి ఏదైనా శోధనలు వచ్చినప్పుడు వెంటనే ఏమైపోతుంది అనమాట, ఆ శోధనలకి వాక్యం ఎగిరిపోతుంది అనమాట. సో అది ఫలించకపోద్ది. మూడోదిగా మరి అది రాతి మీద
మూడోది ముళ్ళ పొదల్లో పడింది. ముళ్ళ పొదల్లో పడింది కూడా మరి పెరుగుతుంది. కాకపోతే ఏమవుతుంది, ముళ్ళ పొదలు అణిచివేస్తున్నాయి అన్నమాట. అంటే దేవుని యొక్క వాక్యము, రాజ్యం ఎలా ఉంటుంది, దేవునిలో ఎలాగా నీతిగా ఎదగాలి అన్నది మరి నీకు తెలుస్తూనే ఉంటుంది. కాకపోతే ముళ్ళ పొదలు నిన్ను అణిచివేస్తున్నాయి అనమాట. అంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ ఇన్ ద లైఫ్ దట్ ఆర్ మోర్ గెట్స్ ద ప్రయారిటీ, రైట్? దేవుని వాక్యం తెలుసు, నువ్వు రక్షింపబడ్డావు, మరి నీకు ఎలా ఎదగాలో తెలుసు. కాకపోతే ఏమవుతుంది అని అంటే నీ ప్రయారిటీస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటా ప్రయారిటీస్? మేబీ ధనం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకో సంథింగ్, నీ నీకు లైఫ్కి సంబంధించింది ఏదో సంథింగ్ అయి ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ గాడ్ ఫస్ట్. సో అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అని అంట, ఏదైతే నీకు వేరే ప్రయారిటీస్ నీ లైఫ్లోకి వచ్చేసావో ఇవి ముందుకు లేకుండా పోతాయి అన్నమాట. సో 3 రకాలుగా నువ్వు నష్టపోయావు. 4వది, ఏదైతే నీలో వాక్యము మంచి నేల మీద పడ్డాదో ఆ మంచి నేల మీద పడినప్పుడు దేవుని వాక్యము మరి సీక్ యూ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, అంటే మరి ఆయన యొక్క రాజ్యం గురించి వెతకాలి, అండ్ హిస్ రైచియస్నెస్, ఆయన నీతిని కూడా వెతకాలి. సో ఆటోమేటిక్గా యూ విల్ బి డూయింగ్ దాట్. అంటే నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు అలాగే ఉండవు. ఈరోజు ఇక్కడ కూర్చున్నావు, రేపొద్దునే ఇంకో దగ్గరికి వెళ్ళి దేవుని గురించి నువ్వు చెప్తా ఉంటావు. నీ ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు నువ్వు ఊరికనే ఉండవు. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతుంది? 30 60 100 మరి ఫలించబడుతుంది. ఒక చిన్న విత్తనము, అంటే చిన్న విత్తనం నువ్వు నేను, మరి నీ యొక్క సాక్ష్యం ఎక్కడ కనబడుతుంది? నీ ఏ ప్రదేశంలోకి వెళ్ళినా. ఎందుకు అని అంటే నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నావు, రైట్? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కాయిన్ ఉందనుకోండి, ఒక దాని మీద ఒక రాజముద్ర ఉంది, రైట్? ఒక కాయిన్, లేకపోతే మన సెంట్సే ఉన్నాయి. తీసుకెళ్ళి మన ఇండియాలో ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతామా? నో. అంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, బట్ యూ కెనాట్ బై ఆర్ సెల్ ఎనీథింగ్ విత్ దట్, రైట్? ఇట్స్ వర్త్లెస్. సో మనం ఒక కాయిన్ లాంటి వాళ్ళం, రైట్? మన మీద ఏ ముద్ర ఉంది? మరి దేవుని ముద్ర ఉంటే దేవుని పని చేస్తాం, దేవుని రాజ్యంలో ఉంటున్నాం. మరి దేవుని ఆ ముద్ర లేని స్థలంలో నువ్వు ఉంటే నీకు ఒక వాల్యూ ఉంటుందా? వాల్యూ ఉండదు అక్కడ. సో మనము చేయాల్సిన పని కూడా ఏంటి అని అంటే, ఎక్కడైతే దేవుని రాజ్య వ్యాప్తిలో నీకు ఒక ముద్ర ఇచ్చాడు దేవుడు, దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చెందే దాంట్లో నువ్వు కూడా పాటుపడాలి. దెన్ నీ ద్వారా మరి ఇంకా ఎంతోమంది దేవుణ్ణి ఎరగాల్సి వస్తుంది అనమాట. సో అది ఒక ఉపమానము దేవుని యొక్క రాజ్యం గురించి చెప్తా ఉన్నాడు. రెండోదిగా చూసుకుంటే 24వ వచనంలో ఉంటుంది, అదే అధ్యాయము 13-24. పరలోక రాజ్యము అంటే ఇప్పుడు ఇది ఎలాగా? యేసుక్రీస్తు మరి ఆరంభించాడు, మరి శిష్యులకి ఇచ్చాడు, మరి శిష్యుల దగ్గర నుంచి వాళ్ళు కప్పెట్టేయలేదన్నమాట, దాన్ని ఏం చేశారంటే విస్తరించారు. సో హౌ ద గాడ్స్ స్పిరిచువల్ కింగ్డమ్ ఈస్ గ్రోయింగ్, దట్ ఈస్ వాట్ వీఆర్ లెర్నింగ్ త్రూ దీస్ పారబుల్స్ అనమాట. ఈ 24లో చూసుకుంటే, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. మరి ఆ మనుష్యుడు ఏం చేశాడు? మంచి విత్తనాన్నే విత్తాడు. అంటే ఇవన్నీ పరలోక రాజ్యం గురించే. సో ఒక మంచి విత్తనాన్నే విత్తాడు. కాకపోతే ఏం జరిగింది? పడుకొని లేచేటప్పటికి మరి శత్రువు వచ్చి వాటిలో మరి వీడ్స్ని ఆర్ గురుగులు కూడా నాటించాడు అనమాట. అరే అప్పుడు మరి ఆ సర్వెంట్స్ వచ్చి ఏం చేయాలి, ఇవి కూడా పెరిగిపోయినాయి ఏంటి, మేము నాటిందంతా మంచిదే కదా, మరి ఎక్కడి నుంచి వచ్చాయి అని అన్నప్పుడు మరి ఇప్పుడు మాత్రం ఏ యాక్షన్ తీసుకోవద్దు అని యజమాని చెప్తా ఉన్నాడు అనమాట. దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో, లైక్ ఏమవుతాయంటే మంచి విత్తనమే మనలో ఉంటుంది, మనం పెరుగుతూ ఉంటాం.
కొన్ని పరిస్థితుల్లో మన మధ్యలో కూడా వీడ్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మంచి మంచి ఫలాలని ఇయ్యని చెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. దాని మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఏదైతే ఏదైతే మంచిగా పెరుగుతున్న విత్తనం కూడా మరి అది సరిగా పెరగకపోవడము, వా వీళ్ళని పెగిలించినప్పుడు వాళ్ళు కూడా నాశనమయ్యే పరిస్థితి ఉందన్నమాట. సో అందుకని ఆ యజమాని ఏమంటాడు, ఇద్దరిని గ్రో చేయండి, రైట్? మంచివి అలాగే చెడ్డవి రెండింటిని గ్రో చేయండి. బట్ దేర్ విల్ బి ఎ డే దట్ ఈస్ కాల్డ్ ద జడ్జ్మెంట్ డే. దెర్ విల్ బి ఎ డే, రీపింగ్ స్టేజ్ ఒకటి ఉంటుంది. ఆ రీపింగ్ టైంలో రెండు మరి మంచివి చెడ్డవి రెండు మరి హార్వెస్ట్ చేయబడతాయి అన్నమాట. హార్వెస్ట్ చేయబడినప్పుడు ఏమవుతాయి అంటే మంచి అన్నీ బాన్లోకి వెళ్తాయి, అంటే కొట్లలోకి వెళ్తాయి. మరి చెడ్డవన్నీ అగ్ని చేత కాల్చబడతాయి. అది దేవుని రాజ్యం కూడా ఇలాంటిదే, రైట్? మరి నిత్య అగ్ని ఒకటి ఉంది, మరి మరి హెవెన్ కూడా ఉందన్నమాట. వేర్ యూ విల్ గో, ఇట్ డిపెండ్స్ అపాన్ ఇన్ విచ్ కింగ్డమ్ యూ ఆర్. ఆర్ యూ ఇన్ ద టెంపరీ కింగ్డమ్ ఆర్ యూ ఇన్ ద రైట్ కింగ్డమ్, రైట్? సో ఇది ఒక ఉపమాన రీతిగా రెండోది మరి చూపిస్తూ ఉన్నాడు అనమాట. మూడోది 31st వర్స్లో చూసుకుంటే, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ ఎ గ్రెయిన్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. మరి పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజ పోలి ఉన్నది. ఆవగింజ మరీ చిన్నది, మరి ఆ చెట్టు అయితే నేను చూడలేదు, మరి మీరు ఎవరైనా ఆవగింజ చెట్టు చూసారో లేదో కానీ ద వే ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ఈస్ లైక్ అది పెద్దగా పెరిగి ఆకాశ పక్షులు కూడా వాటి మీద వాలి గూళ్ళు కట్టుకొని నివసిస్తాయంట. మరి అంటే పరలోక రాజ్యం మరి దీన్ని ఎలాగా పోల్చాడు దేవుడు అంటే, నువ్వు విత్తే విత్తనము ఇట్ విల్ బి నువ్వు ఒకరికి చెప్పడం ద్వారా మరి వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా, అలాగా దేవుని యొక్క రాజ్యం కూడా స్పిరిచువల్ వేలో ఇట్ విల్ కీప్ ఆన్ స్ప్రెడింగ్. లేకపోతే ఈరోజు నువ్వు ఎలాగా మరి ఈ భాష మన భాష కాదు, మరి ఇజ్రాయెల్లో మనము లేము, రైట్? సో ఆ ఇజ్రాయెల్లో మరి యేసు ప్రభు పుట్టి మరి ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత కూడా మరి నీ దగ్గరికి వాక్యం వచ్చి నిన్ను మారుస్తుంది అని అంటే ఎలాగది? ఓన్లీ త్రూ దట్ మస్టర్డ్ సీడ్. సంబడి హ్యాస్ సోన్ దట్ మస్టర్డ్ సీడ్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ బిగ్ బ్రాంచ్. అండ్ ఆ ఒక విత్తనము మరి అలాగ పెరగడం వల్ల ఆ రాజ్యంలో నువ్వు కూడా ఒక పాలి భాగస్థుడు అవ్వాలి. మరి దేవుని రాజ్యం కూడా అలాగే పెరిగిందని చెప్తా ఉన్నాడు అనమాట ఈ మస్టర్డ్ సీడ్. సేమ్ థింగ్ మరి అదే ఉపమానము, ఇట్స్ ఎ ప్యారబుల్. అది 33rd దాంట్లో లీవెన్ అంటే పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిపి పొంగు వరకు 3 కొంచెం ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దాట్, బట్ ఇట్ ఈస్ లైక్ పులిపిండిని కలిపినప్పుడు పొంగుతూ ఉంటుంది అనమాట, రైట్? సో దట్ ఈస్ హౌ దట్ కింగ్డమ్ విల్ ఆల్సో ఎక్స్పాండ్. సో మస్టర్డ్ అండ్ లీవెన్ బోత్ ఆర్ ద సేమ్ థింగ్, ఓకే? అండ్ 44th చూసుకుంటే, మరి పొలంలో దాచబడి ధనము పోలి ఉన్నది. మరి పొలంలో ధనము దాచబడి ఉందనుకోండి, మరి దానికి ఏమైనా వాల్యూ ఉంటుందా? ఎవరైతే ఓనర్ ఉన్నాడో అతనికే వాల్యూ. సో ఒక పనివాడు వెళ్ళాడు, మరి ఆ పొలంలో వెళ్ళి ఆ ధనాన్ని చూశాడు. వెంటనే ఆ పొలం వాల్యూ ఒక 1 కోటి రూపాయలు ఉందనుకోండి. వెంటనే ఆ దాసుడు వెళ్ళి ఆ యజమానికి నేను 1 కోటి రూపాయలు ఇచ్చి కొనుక్కుంటా అంటే అనుమానపడతాడా, లేకపోతే సరేలేదు మంచి బేరం దొరికిందని ఇచ్చేస్తాడేమో, అనుమానపడతాడు. అయితే అంటే ధనం ఉంది, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్
₹1,10,00,000కో ఇచ్చేసాడు అనుకోండి, మంచిగా హ్యాపీగా తీసుకుంటాడు. సరేలే తీసి సర్వెంటేగా. బట్ ఇఫ్ దాట్ treasure what is hidden inside is much more worth than 1 crore. Maybe it is like 100 crores అనుకోండి, వెంటనే అప్పో సప్పో చేసైనా కానీ తీసుకోండి. పరలోక రాజ్యము దాచబడి ఉన్న ధనముతో పోల్చాడు అనమాట. అంటే వాట్ ఎవర్ గాడ్ ఈజ్ షోయింగ్ యూ టుడే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ట్రెజర్ ఇట్ ప్రాపర్లీ, ఇట్ ఈస్ మచ్ మోర్ వర్త్, రైట్? అంటే నువ్వు ఒక సైన్స్ చదివినా, లేకపోతే మ్యాథ్స్ చదివినా, లేకపోతే ఒక మంచి ఏఐ టూల్స్ చదువుకొని ఏది చేసినా కానీ ఇట్ విల్ బీ అ టెంపరీ థింగ్. ఇట్స్ నాట్ వర్త్. మేబీ ఇట్ ఈస్ వర్త్ ఫర్ ఎ వైల్, బట్ నిత్య జీవం ఇచ్చే ఈ మాటలు నీ హృదయంలో పొందుపరుచుకోగలిగితే అది ఎంతో గొప్ప ధననిధి అని అంట. 6వదిగా 45వ వచనము. ఇది కొద్దిగా సిమిలర్గా అనిపిస్తుంది కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, మరి పరలోక రాజ్యము మంచి ముత్యమును కొని వెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అంటే ఇంగ్లీష్లో చదువుతా అండి, మర్చెంట్. సో అగైన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ ఎ మర్చెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫైన్ పర్ల్స్. It is not fine pearl. It is not like a treasure here, right? It is like a merchant. అంటే వర్తకుని పోలి ఉన్నది. యా, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో పక్కనే ఉంటాయి, వీ గెట్ కన్ఫ్యూజ్డ్, రైట్? సో మనం క్లియర్గా చూస్తే ఆ వర్తకుడు ఏం చేస్తాడంట, హీ నో వాట్ ఆర్ బ్యూటిఫుల్ పర్ల్స్, వాట్ ఈస్ వర్త్ అండ్ వాట్ ఈస్ నాట్. హీ నో which one is most worth and he will grab it. సో నువ్వు కూడా ఒక మంచి వర్తకునిగా పోలి ఉంటే నువ్వేం చేస్తావు అన్నమాట, పరలోక ధననిధిని నీకు వచ్చినప్పుడు యూ విల్ గ్రాబ్ ఇట్, యూ విల్ నాట్ లీవ్ ఇట్. అలాగే మరి 7వదిగా, దిస్ వన్ ఈజ్ లిటిల్ బిట్ సిమిలర్ టు ద వన్ విచ్ వీ రెడ్ ఇన్ వర్స్ 24. ఎందుకు అని అంటే ఒక అతను వచ్చి విత్తనం విత్తాడు, అట్ ద సేమ్ టైం అపవాది కూడా గురుగులు అంటే వీడ్స్ని విత్తాయి. మరి ఇక్కడ 47వ వచనంలో 47th ఏముంటుంది, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ ఎ నెట్ దాట్ వాస్ థ్రోన్ ఇన్ టు ద సీ. అండ్ అంటే అది ఒక నెట్ని పోలిందంట. అంటే ఆ చేపలను పట్టే వల. ఆ చేపలు పట్టే వలలో అన్నీ మంచి చేపలేనా, కొన్ని పిచ్చి చేపలు కూడా ఉంటాయి. యా, అయితే పిచ్చి చేపలు అని అంటే నాకు ఇలాంటివి కూడా ఉంటాయని అంటే అఫ్కోర్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి అన్నమాట. ఎలాగా కొన్ని ఎలా ఉంటాయి అని అంటే అవి నీరు ఏది లేకపోయినా చచ్చిన చేపలా కొన్ని ఉంటాయంట. అవి నీరు పడ్డ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా నీరు పడితే మళ్ళీ జీవం వస్తాయంట వాటిలో. అవి ఎవడన్నా తింటాడా అంటే ఐ హ్యావ్ సీన్ ఇట్. మేబీ ఇట్ ఈస్ నాట్ టేస్ట్ఫుల్, ఇట్ వాజ్ నాట్ గుడ్. సో దెర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. సో ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దెర్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. ఎక్కడుందనమాట, and he sorted the good into a container and threw away the bad ones. సో మంచివి ఎప్పుడైనా ఆ కంటైనర్లో పెట్టుకోవడము. మరి అలాగే అప్పుడు మనం ఇంతకుముందు కూడా చూసాం కదా, మరి గోధుమలని అన్నీ సమకూర్చుకొని మంచిగా బాన్లో పెట్టుకోవడము, మరి ఏ వీడ్స్ ఏదైతే ఉందో వాటిని కాల్చివేయడం. సో దే హ్యావ్ థ్రోన్ దిస్. సో పరలోక రాజ్యం గురించి ఇన్ని సంగతులు ఇవన్నీ వివరిస్తూ శిష్యులకి చెప్పిన తర్వాత మరి శిష్యుల్ని అడుగుతున్నాడనమాట. 51లో ఉంటుంది అనమాట, హ్యావ్ యూ అండర్స్టూడ్ ఆల్ దీస్ థింగ్స్? దే సెడ్ ఎస్. అంటే ఇదేదో ప్రతిసారి శిష్యులు మరి యేసుక్రీస్తు వీళ్ళిద్దరి యొక్క సంభాషణ చూస్తున్నప్పుడు ఎప్పుడు ఏదో ఒకటి కనబడతా ఉంటుంది. మరి ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగితే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎస్ వీ అండర్స్టూడ్ అన్నారు. మరి అది వాళ్ళకి ఆ రోజు అర్థం అవడం బట్టి ఈరోజు
అంత రాజ్యవ్యాప్తి జరిగిందనమాట. సో వీ హ్యావ్ జస్ట్ సీన్ ద స్పిరిచువల్ కింగ్డమ్. మరి ఈ స్పిరిచువల్ కింగ్డమ్తో పాటు ఆఖరిగా టైం లేదు కాబట్టి ఆఖరిగా ఎటర్నల్ కింగ్డమ్, దట్ ఇస్ ఎవర్లాస్టింగ్ కింగ్డమ్. లాస్ట్ ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ కింగ్డమ్. మరి ఆయన రెవల్యూషన్స్లో తీసుకుంటే మరి ప్రతి ఒక్క భూరాజులు ఆయన్ని దే విల్ గివ్ అప్ దేర్ కింగ్డమ్స్ అని ఉంటుంది. రెవల్యూషన్స్ 11:15 చూద్దామండి. ప్రకటన 11వ అధ్యాయము. సో 7వ బూర, మరి 7వ దూత 7వ బూర ఊదినప్పుడు ద కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ హ్యాస్ బికమ్ ద కింగ్డమ్స్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ ఆఫ్ హిస్ క్రైస్ట్ అండ్ హీ షల్ రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అరే మరి మనకు ఒక నిరీక్షణ కూడా ఉంది కదా, మరి నిత్యత్వంలోకి చేర్చబడాలి అని అంటే మరి ఎప్పుడు మనం విశ్వాసంతో అలాగే ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. మరి 7వ బూర ఊదినప్పుడు మరి అక్కడ ఏమైందనంట, లోకములో ఉన్న ప్రతి ఒక్క కింగ్డమ్స్ దే బికమ్ ద కింగ్డమ్స్ ఆఫ్ ద లార్డ్. That is the announcement that is being given in 11. But if you go into Revelations 19:11, మరి I don't want to go deep into that subject again. మరి ఇక్కడ చూసుకుంటే మరి తెల్లటి గుర్రం మీద ఆయన తిరిగి రానే ఉన్నాడు. మరి ఆయన యొక్క రాజ్య పరిపాలన చేయనే ఉన్నాడు అనమాట. జీవ గ్రంథంలో మరి నీ పేరుందా? బుక్ ఆఫ్ లైఫ్. జీవ గ్రంథము నందు లేని ఏ పేరు మరి ఆయన రాజ్యంలో ఉండదు అక్కడ. సో మనం చాలా జాగ్రత్త పడాలి. మనము రక్షణ పొందిన తర్వాత ఎప్పుడు రక్షణలోంచి తొలగిపోకుండా మరి పరలోక రాజ్యం సంబంధమైన మాటలు ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? మరి పరిశుద్ధ గ్రంథం ఉంది, ప్రేయర్స్లో వీ షుడ్ ఆల్వేస్ బి దేర్. సో దేవుడు రెండవ రాకడ రానే ఉన్నాడు. మరి ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతున్నాయి అన్నట్టు, మరి ఆయన రావడము మరి ప్రతి ఒక్క భూరాజులనంతా లయమైపోతాయి. ఓన్లీ హీ విల్ బి ద ఓన్లీ కింగ్. దేర్ వోంట్ బి ఎనీ ఎర్త్ ఆర్ హెవెన్. దెర్ విల్ బి ఎ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, రైట్? అండ్ ఎ న్యూ జెరూసలేం విల్ బి దేర్. అంటే కొత్త యెరూషలేం ఉంటుందంట. కొత్త యెరూషలేంలో హీ విల్ రూల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎన్నో వచనం అది 21వ అధ్యాయము 1-2 చదువుకుందాం. సో 21:1-2 1-2లో we can see, I saw a new heaven and a new earth, for the first heaven and the first earth has passed away, and the sea was no more. And I saw the holy city, the new Jerusalem, coming down of heaven from God, prepared as a bride adored for her husband. మరి ఆ రాజ్యంలో నువ్వు ఉండాలి అని అంటే you always have to be faithful, righteous, and you should never give up the faith what you had, right? మరి ఎన్ని రాజ్యాల గురించి చూసుకున్నాము. ఫస్ట్, ఆల్రెడీ హీ ఈజ్ అవర్ క్రియేటర్, అండ్ ఇన్ దాట్ వన్ వీ హ్యావ్ సీన్ హీ ఈజ్ అన్ ఇటర్నల్ కింగ్డమ్. సెకండ్, దెర్ ఈస్ అ టెంపరరీ అని అన్నాం కదా, దెర్ ఈస్ అ టెంపరరీ కింగ్డమ్, దట్ ఈస్ సాటన్స్ కింగ్డమ్. మరి అది తాత్కాలికమైనది. ఎందుకు అని అంటే ఈ భూలోకంలో సంచరిస్తూ విత్ డిసెప్షన్ అండ్ సిన్ డ్రైవింగ్ అవే ద పీపుల్, రైట్? సో అది టెంపరరీ. ఎందుకు అని అంటే దేవుడి యొక్క రెండవ రాకడలో మరి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఫస్ట్ సాతాను సంబంధికులు అందరూ మరి అగ్నిలో వేయబడతారు. తర్వాత జీవగ్రంథం ఉన్న పేరు లేని వాళ్ళు అందరూ కూడా మరి అగ్నిలో పడివేయబడుతున్నారు కదా. సో దేర్ ఎండ్స్ ద చాప్టర్. దట్ ఈస్ ద టెంపరరీ. ద థర్డ్ వన్ ఈస్ వాట్? ద స్పిరిచువల్ కింగ్డమ్.
మరి ఎక్కడ ఆరంభమైంది? యేసుక్రీస్తు మరి భూలోకంలోకి వచ్చి ఆయన ఆరంభించాడు. ఆరంభించిన తర్వాత ఆయన రాజ్యంలో మరి ఎవరిని చేర్చుకున్నాడనమాట? ఎవరైతే ఆయన మాటలు విని మరి అపోస్తలు, మరి ఇప్పుడు మన శిష్యులు కానీ అపోస్తలు కానీ చేర్చుకున్న తర్వాత వాళ్ళ ద్వారా మనందరము చేర్చబడ్డాము. అదే దేవుని రాజ్యం అని ఉపమాన రీతిగా 7 రకాలుగా మరి ఈ ఉపమానాలు చెప్పి మరి పరలోక రాజ్యము స్పిరిచువల్ కింగ్డమ్ ఎలాంటిది అని వీటిలో చూపిస్తున్నాడు అనమాట. మరి 4వదిగా ఏంటి? ఎవర్లాస్టింగ్ కింగ్డమ్, మరి నిత్యమైన రాజ్యంలోకి మనల్ని చేర్చడానికి. ఇప్పుడు నువ్వు ఈరోజు చనిపోతే నిత్యమైన రాజ్యంలోకి నువ్వు చేర్చబడతావా? లేకపోతే మరి యేసు ప్రభువు మరి రానే ఉన్నప్పుడు ఆయనతో పాటు నువ్వు చనిపోతే నువ్వు ఆయనతో పాటు రాగలుగుతావా? ఎందుకనంటే యూ హ్యావ్ టు రైజ్ ఫ్రమ్ ద రిజరెక్టెడ్ బాడీ అండ్ యూ హ్యావ్ టు కమ్ త్రూ ఆఫ్టర్ హిమ్, రైట్? ఇఫ్ యు ఆర్ అలైవ్ యూ హ్యావ్ టు రైజ్ అప్ ఇన్ టు ద మరి తెస్సలోనికీయుల్లో ఉంటుంది. మరి అవి జరుగుతాయా? మరి మనం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ మరి పరిశుద్ధంగా ఉండడానికి మరి ఒక్క ఛాన్స్ ఇస్తున్నాడు దేవుడు. మరి నువ్వు బలలో పాలు అండ్ యు ఆర్ పార్టేకింగ్ ఇన్ టు ద బ్రెడ్ అండ్ వైన్, మేక్ ష్యూర్ దట్ యూ క్రాస్ చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. మరి ఆ నీ యొక్క నాణ్యానికి విలువ ఉందా లేదా? రాజ్యంలో ఉన్నావా, రాజ్యం బయట ఉన్నావా? ఆలోచించుకోవాలి. దేవుడి వాక్యం దీవించుగాక.